హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బెనిఫిల్. టుడే మన టాపిక్ ఏంటంటే మనం ఈ వీడియోలో అసలు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి దాని గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? అసలు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఏంటి, అసలు దానివల్ల యూజ్ ఏంటి మనకి, దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా? వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి, మాకు చాలా అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది మీ ముందుకైతే నేను తీసుకొస్తాను ఈ ఛానల్ ద్వారా. ఓకేనా? ఇంకా ఏమాత్రం నేర్చుకొని వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఏదైతే పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ పీపీటీని అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి మన ఛానల్ అయితే ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్, క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ ఇప్పుడు ఏదైతే నేను స్టార్ట్ చేశానో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, డేటా సైన్స్, డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఛానల్లో జాయిన్ అయ్యి సెర్చ్ చేయడం దగ్గర సబ్జెక్ట్ పేరు సెర్చ్ చేసి అయితే మీరైతే ఆ పీపీటీస్ని, ఆ పీడిఎఫ్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. అసలు ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకుందాం. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, అసలు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్లోకి ఏమేమి వస్తాయి, ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అవ్వాలంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. ఈ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే 2 మార్క్స్లో అడగచ్చు. అట్ ద సేమ్ టైం ఒక ఎస్ఏలా కూడా అడగచ్చు. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అండ్ వాట్ కమ్స్ అండర్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, ఇలా ఒక క్వశ్చన్ కింద కూడా అడగచ్చు. ఓకేనా? మీకు చాలా అయితే హెల్ప్ అవుతుంది. ఫర్దర్గా కూడా మీకు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే తెలియాలి ఎవరైతే ఐటీ ఫీల్డ్లో ఉన్నారో. ఇంటర్వ్యూస్లో కూడా అడగచ్చు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఏంటనేది. ఓకేనా? క్లియర్గా అయితే వినండి, మీకు అయితే బాగా అర్థమవుతుంది. ఓకేనా? సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు ఏదైతే మన దగ్గర మన కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మన దగ్గర క్లయింట్స్ వచ్చేసి మాకు ఇలా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయండి, ఇలా ఒక వెబ్సైట్ తయారు చేయండి, ఇలా ఒక అప్లికేషన్ తయారు చేయండి అని అడుగుతారు. ఏమైతే తయారు చేయమంటారో దాన్నే మనం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటాం. ఓకేనా? సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చి ఒక పర్టికులర్ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వమనడమే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. దాన్ని మనం ఎలా చేస్తామనేది, ఏదైతే మధ్యలో ప్రాసెస్ అంతా ఉంటుందో అదంతా మనకి సాఫ్ట్వేర్, వాట్ కమ్స్ అండర్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్లో వస్తుంది. ఓకేనా? మళ్ళీ చెప్తాను, డెఫినేషన్ పరంగా చెప్తాను చూడండి. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ప్రొసీజర్స్ అండ్ రిలేటెడ్ టు డాక్యుమెంటేషన్ డిజైన్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ సెట్ ఆఫ్ టాస్క్స్ అని కంప్యూటర్ సిస్టమ్. మనం ఇందులో తయారు చేస్తాం, ఒక కంప్యూటర్ సిస్టంలోని వాళ్ళు ఇచ్చిన టాస్క్కి మన సొల్యూషన్ తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తాం ఒక ప్రోడక్ట్ అనేది? ప్రోగ్రామ్స్ వాడుకుని ఒక ప్రొసీజర్ అని ఉంటుంది. ఆ ప్రొసీజర్ ద్వారా ఫస్ట్ మనం చేసేది ఏంటి, డాక్యుమెంటేషన్. క్లయింట్ ఏం అడిగాడు, మనం ఏం చేయాలి, ఆ ప్రొసీజర్ అంతా మనం ఒక డాక్యుమెంటేషన్ డిజైన్ చేసుకుంటాం. దానికి తగ్గట్టుగా మనం ఒక్కొక్క టాస్క్ని పెర్ఫామ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. టాస్క్ని ఎలా పెర్ఫామ్ చేస్తాం, ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి టాస్క్ అనేది సాల్వ్ చేస్తాం. ఇదంతా చేసేదంతా ఎక్కడ, కంప్యూటర్ సిస్టంలో. ఇప్పుడు అర్థమైంది కదా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఏంటో. ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ దట్ ఈస్ క్రియేటెడ్, టెస్టెడ్ అండ్ మెయింటైన్డ్ యూజింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే అక్కడితో అది కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా మనం అప్డేట్స్ ఇచ్చుకుంటాం, దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. అవన్నీ మనకు వచ్చేది ఒక దాంట్లోకి, అది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్లో వస్తుంది. ఓకే, అది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే. దీనికి లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే, వాట్ కమ్స్ అండర్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే మీరు ఇవన్నీ రాయాలి. లైఫ్ స్టైల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అని ఇది రాయొచ్చు మీరు. అందుకనే హెడ్డింగ్స్ డిఫర్గా పెట్టాను, మీకు అర్థమవుతుంది. ఈ పీపీటీ చదివేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం, జాయిన్ అవ్వండి. ఓకే, రిక్వైర్మెంట్స్, సిస్టమ్ అనాలిసిస్, సిస్టమ్ డిజైన్, మెయింటెనెన్స్, అప్డేట్స్, డిప్లాయ్మెంట్, టెస్టింగ్, కోడ్ డిజైన్, ఇవన్నీ మనకి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్లోకి వస్తాయి, లైఫ్ సైకిల్లో కూడా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్లో ఫస్ట్ వన్ ఏంటి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ చెప్పినప్పుడు మనకు ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయమన్నప్పుడు మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, మనకి ఏమేమి నీడ్స్ ఉన్నాయి, ఫస్ట్ దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అవన్నీ మన దగ్గర ఉన్నాయో తెలుసుకోవాలి. అది మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్లోకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డిజైన్. ఇది మనకి మెయిన్. అసలు క్లయింట్ ఏమి ఇచ్చాడు, మనం ఏం డిజైన్ చేస్తున్నాం, అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది తెలియకపోతే మనం అసలు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్నే తయారు చేయలేము. ఫస్ట్ కోర్ పాయింట్, హార్ట్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే డిజైన్. ఈ డిజైన్ అనేది మనకు చాలా అవసరం. డీటెయిల్డ్గా రాసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాసెస్ కానీ ఒక పెర్ఫామ్ చేయాల్సిన టాస్క్ని మనం మర్చిపోయామంటే మనకి చాలా ప్రాబ్లం అయితే వస్తుంది, కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్. రిక్వైర్మెంట్స్ వచ్చేసి డిజైన్ చేసేసాము, తయారు చేసేసాము. మెయిన్ చేయాల్సిందేంటి, టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ ఎందుకు చేయాలంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. మనకి ఫోన్కి అప్డేట్స్ వస్తాయి.
అప్డేట్స్ మనం డౌన్లోడ్ చేసేస్తాం, వాడేస్తాం. మధ్యలో గ్రీన్ లైన్స్ వచ్చినాయి, కెమెరా ఓపెన్ చేస్తుంటే కెమెరా ఓపెన్ అవ్వట్లేదు, మనం ఫోటోస్ క్లిక్ చేస్తుంటే షట్టర్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఇవన్నీ మనకి టెస్టింగ్లో ఐడెంటిఫై చేస్తారు. చాలా మందికి రేర్గా రాకపోవచ్చు, కొంతమందికి వస్తాయి. వచ్చిందంటే రీజన్ ఏంటి? టెస్టింగ్ ఫేజ్లో సరిగ్గా అది కంప్లీట్ అవ్వలేదని దాని అర్థం. ఓకేనా? టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజైన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆ ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత టెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. టెస్టింగ్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం టెస్టింగ్ చేసామంటే ఒక పర్సన్ చేయడు, డిఫరెంట్ పర్సన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఫోన్లో యూఐ అప్డేట్స్ అంటే ఓన్లీ ఎంఐ యూఐకే వెళ్తాయి. అదే ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 అంటే ప్రతి మొబైల్స్కి వస్తాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి మొబైల్లో డిఫరెంట్ ఆఫ్ వర్షన్స్లో వాళ్ళు కంప్లీట్గా దాన్ని టెస్ట్ చేస్తారు. అన్ని టెస్టింగ్ అయిన తర్వాత ప్రోడక్ట్ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. కానీ కొన్ని కొన్నిసార్లు రేర్గా వస్తూ ఉంటుంది. వచ్చినా సరే వాళ్ళు ఒక ఓటీ అప్డేట్లో దాన్ని సాల్వ్ చేస్తారు. అందుకే టెస్టింగ్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డిప్లాయ్మెంట్. వీళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఎందులోకి చేయాలి? కంపెనీ ఫోన్స్లోకి డిప్లాయ్ చేయాలి. ఓకేనా? అందుకని మీకు అందరికీ ఫోన్స్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్తో మీకు చెప్తున్నాను అనమాట. మీరు బాగా అర్థం చేసుకుని రాయగలుగుతారు. ఓకేనా? రిలీజింగ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ టు కస్టమర్స్ ఆర్ యూజర్స్. కస్టమర్స్కి చేయమంటే చేసేస్తాం, ఆర్ఎల్స్ మీరే ఒక యూజర్స్కి డిప్లాయ్ చేయమంటే చేస్తారు. అది కంపెనీ అండ్ క్లయింట్ యొక్క బాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మెయింటెనెన్స్. మీకు ప్రీవియస్గా చెప్పాను, అందరికి విచ్ చేస్తారో ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని ఫిక్స్ చేస్తారంటే ఇలాగా ఫిక్సింగ్ బగ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఓవర్ టైం. అప్డేటింగ్. అప్డేట్స్లో పుష్ చేయాలంటే అప్డేట్లో పుష్ చేయొచ్చు, ఆర్ఎల్స్ సెపరేట్గా ఒక సెక్యూరిటీ ప్యాచ్ లాంటిది ఇలాగా అలా ఒక బగ్ని పంపించి అలాగైనా ఫిక్స్ చేయొచ్చు అనమాట. మనకు వస్తాయి. మీరు ఎప్పుడైనా అప్డేట్ వస్తే అప్డేట్ నొక్కేకండి, ఒకసారి చదవండి, వాడు ఇస్తాడు వాట్ కమ్స్ అండర్ ద అప్డేట్ అని వస్తుంది. అక్కడ చూస్తే ఫిక్సింగ్ ద బగ్స్ ఆర్ ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ ప్యాచ్ ఆఫ్ డిసెంబర్ జనవరి అని వస్తూ ఉంటాయి. అవి మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఇంకా బాగా. ఓకేనా? అవన్నీ వస్తాయి అనమాట. ఇంకా ఉన్నాయి. మెయిన్ సిస్టమ్ అనాలిసిస్. ద సాఫ్ట్వేర్ మీట్స్ ఆల్ ద ఫంక్షన్స్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. కొన్ని ఫంక్షన్స్ అంటే ఏంటి? కెమెరా అనేది ఒక ఫంక్షన్, అవి వస్తాయి. నాన్ ఫంక్షన్స్ అంటే దానికి సిఎస్ఎస్ రావచ్చు, ఆ డిజైన్స్ రావచ్చు, అవి వస్తాయి అనమాట. ఇట్ ఇంటిగ్రేట్స్ సీమ్లెస్లీ విత్ అదర్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్. ఇంకా చాలా ఉంటాయి కదా, అందులో ఒకటే ఉంటుంది కదా సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్ అంటే, మనకి చాలా వస్తూనే ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క దాన్ని అనాలిసిస్ చేయాలి. ద సాఫ్ట్వేర్ is scalable టు మీట్ ద చేంజింగ్ బిజినెస్ నీడ్స్. నేను చెప్పాను, మన ప్రోడక్ట్ అనేది ఒకసారి కాదు, ఫర్దర్గా అప్డేట్ కూడా చేస్తాం. మనం డిజైన్ చేసినప్పుడు ఎలా ఉండాలి? ఇప్పటికీ యూజ్ అవ్వాలి, ఫర్దర్గా వచ్చిన అప్డేట్స్ కూడా యూజ్ అవ్వాలి. లేకపోతే తర్వాత చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. అందుకే ఒక ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు ఫ్యూచర్ని ఊహించుకుంటూ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒక కెమెరా అప్లికేషన్ ఉంది. కెమెరాలో మనకి ఫిల్టర్స్ వస్తూ ఉంటాయి. ఫిల్టర్స్ అనేది ఇప్పుడే ఇస్తాం, అప్డేట్లో కూడా ఫిల్టర్స్ ఇస్తాం, ఇంకా అప్డేట్ ఇంకా పెంచుతాం, కౌంట్ని పెంచుతాం. ఎప్పుడైతే మన ఇనిషియల్ స్టేజ్లో ఒకటి ఇచ్చుకుంటామో తర్వాత మనం పెంచుకోగలుగుతాం. లేకపోతే మళ్ళీ ఫిల్టర్స్కి సెపరేట్గా కోడ్ రాయాలి, దానికి ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి, చాలా ప్రాబ్లం అవుతుంది. అదనమాట ఫ్యూచర్ని ఊహించుకుంటూ మనకి ఇస్తూ ఉంటారనమాట. చాలా కంపెనీస్ బాగా ఆలోచించుకొని చేస్తూ ఉంటారు ఈ ప్రొసీజర్ అనేది. ది ప్రౌడ్స్ రిలయబుల్ పర్ఫార్మెన్స్ అండ్ రిజల్ట్స్. పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది, దాని పర్ఫార్మెన్స్ వచ్చే అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ సిస్టమ్ అనాలిసిస్లోకి వస్తాయి అనమాట. అండ్ ఫైనలీ అప్డేట్స్. ఇది మెయిన్ టాస్క్ అనమాట. ఓకేనా? ద సాఫ్ట్వేర్ ఈజ్ ఈజీ టు మెయింటైన్ అండ్ అప్డేట్. వన్స్ ఆ సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేస్తామంటే దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడానికి చాలా బెటర్గా ఉంటుంది, అండ్ అప్డేట్స్ కూడా ఇచ్చుకోగలుగుతాం. ఎప్పుడు ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతాం? ఏదైతే రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో, ఏదైతే డిజైన్ కరెక్ట్గా ఉందో, టెస్టింగ్ పర్ఫెక్ట్గా అయిందో, అప్పుడు ఇది మెయింటైన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఫర్దర్గా అప్డేట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. నేను ప్రీవియస్గా సిస్టమ్ అనాలిసిస్లో చెప్పినట్టు ఇట్ కెన్ బి అప్గ్రేడెడ్ టు న్యూ వర్షన్ ఆర్ టెక్నాలజీస్. వర్షన్ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి, ఆండ్రాయిడ్ 14 to 15, 15 to 16 అలాగనమాట. టెక్నాలజీస్ అంటే అందులో వాడేవి. ఓకే. ద సాఫ్ట్వేర్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు అకామిడేట్స్ చేంజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా చేంజెస్ చేసుకోవడానికి కూడా చాలా బెటర్గా ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది. ఎందుకంటే వన్స్ కోడ్ రాసామంటే ఉన్న కోడ్ని ఇంక్రీజ్ చేసుకుంటాం, కానీ ఇదంతా ఎరేజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కోడ్ రాసుకోం కదా, ఇదనమాట. ఇట్ అడాప్ట్స్ టు న్యూ టెక్నాలజీస్ అండ్ ప్లాట్ఫామ్స్. ఎప్పుడైతే ఫర్దర్గా మనకి వస్తూ ఉంటాయో వాటిని ఒక్కోటి అప్డేట్ చేసుకుంటూ న్యూ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ న్యూ ఫ్యూచర్స్ని ఇస్తూ ఆ ప్లాట్ఫామ్ అనేది గ్రో అవుతుంది అనమాట. ఇది మనకు కంప్లీట్గా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే. మనం నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామో కూడా చెప్తాను చూడండి. అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఎందుకు అవసరం, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వల్ల మనకి యూజ్ ఏంటి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఇది ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ 2 టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా ఇన్ డెప్త్ అయితే డిస్కస్ చేద్దాం.
ఓకేనా? నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు ఏదైతే పీపీటీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తానో అది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అయితే మీరు కంప్లీట్‌గా పీపీటీస్ అండ్ పీడిఎఫ్స్‌ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇది ఈ కంప్లీట్‌గా దీని గురించి. మీకు బాగా అర్థమైతే కంప్లీట్‌గా మన ఛానెల్‌ని వీడియోకి లైక్ కొట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అది మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది కామెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.